ఇక్కడ కనిపించేది వచ్చేసి కువైట్ మాలియా సిటీ. శుక్రవారం సెలవుకి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేసాం వీడియోలో చూపిస్తా చూసేయండి. కువైట్ లో ఎండలు కూడా ముడ్లు అదరగొడుతున్నాయి. ఇక మార్నింగ్ 9 గంటలకు అయితే మాలియా బయలుదేరా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంతమంది కువైట్ యూట్యూబర్లతో కలిసి మేమంతా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ దోశ వడ అయితే కడుపులో వేస్తాను. ఇంకా తర్వాత అయితే యూట్యూబ్ వీడియోస్ అన్ని తీసుకునేటప్పటికి 1 గంట అయ్యింది. ఇంక ఈ మాలియా సిటీలో అయితే మన ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. కానీ ఇండియన్ రెస్టారెంట్లు అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. అందుకని మేము వేరే రెస్టారెంట్ లోకి వచ్చాం. ఇది వచ్చేసి చైనీస్ రెస్టారెంట్. ఫస్ట్ ఈ రెస్టారెంట్ లో రాగానే ఫస్ట్ అయితే భయం వేసింది. ఎందుకంటే చైనీస్ వాళ్ళు అందరూ ఇక్కడ ఉండి ఏదో తింటున్నారు స్వామి, అందుకని భయం. ఇక మీలో అందరికీ తెలిసిందే కదా, కడుపు గురించి కోటి విద్యలు అన్నట్టు ఇదే రెస్టారెంట్ లోకి వెళ్ళి కూర్చున్నాము. ఇక్కడ మెనూ కార్డు తెచ్చిన తర్వాత మీరు చూడండి బిల్లు మా మీదకి వస్తుందేమో భయపడ్డాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మేమైతే బటర్ నాన్లు పెట్టుకున్నాం, అలాగే చిల్లీ చికెన్, అలాగే ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టుకున్నాము. బిర్యానీ ఎందుకు తినలేదంటే తిని చిరాకు దెబ్బింది. ఇక్కడ బిల్ అయితే 6 దినాలు లూస్ అయ్యింది. మేము పెట్టినవన్నీ చైనీస్ ఐటమ్స్ కాబట్టి ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే బిర్యానీ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, తినలేదు కాబట్టి. ఇక మా ఫ్రెండ్ అయితే ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి సూట్ కేసు కొందామంటే ఈ షాప్ కాడికి వచ్చాము. ఇప్పుడైతే ఇంకా వీడియోలు తీద్దామని కువైట్ టవర్స్ దగ్గరికి వెళ్తాం. ఫుల్ వీడియోలు అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మామ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఉంటా, బై బాయ్.